అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ మధ్య వివాదం ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు ట్రంప్నకు ఎలన్ మస్క్ అత్యంత సన్నిహితుడు. అయితే ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. ఈ బిల్లును సెనెట్ ఆమోదించడంపై ఎలన్ మస్క్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మస్క్ తీరును అధ్యక్షుడు ట్రంప్ దుయ్యబట్టారు. ఎలన్ మస్క్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆయన సంస్థలకు ఇస్తున్న అన్ని రాయితీలను రద్దు చేస్తారని ట్రంప్ హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ జాన్ జిగిరి దోస్తులు. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. అయితే ట్రంప్ మానస పుత్రిక అయిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైంది. ఈ బిల్లును ఎలన్ మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ బిల్లు సెనెట్ ఆమోదం పొందింది. దీంతో బిల్లుకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ మరోసారి గళం విప్పారు. బ్యూటిఫుల్ బిల్లు అంతిమంగా అమెరికా పుట్టి ముంచుతుందని ఎలన్ మస్క్ హెచ్చరించారు. కాగా బిల్లుకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ విమర్శించడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మింగుడు పడటం లేదు. దీంతో ఎలన్ మస్క్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలో ఏ కార్పొరేట్ దిగ్గజానికి ఇవ్వని రాయితీలను తమ ప్రభుత్వం ఎలన్ మస్క్కు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేయాలన్న నిబంధన తాను తీసుకురానందునే ఎలన్ మస్క్ తన సర్కారుపై కోపం పెంచుకున్నాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ అలాగే తన సర్కారు మీద విమర్శలు గుప్పిస్తూ పోతే ఆయన సంస్థలకు ఇస్తున్న అన్ని రాయితీలను రద్దు చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. టెస్లా కంపెనీతో పాటు స్పేస్ ఎక్స్ అలాగే ఇతర మస్క్ సంస్థలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. ఈ రాయితీలను నిలిపివేస్తే ఎలన్ మస్క్ తట్టాబుట్టా సర్దుకుని తన సొంత దేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్తారని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటిఫుల్ బిల్లుపై ఎలన్ మస్క్ ఘాటుగా స్పందించారు. బ్యూటిఫుల్ బిల్లును కాంగ్రెస్ కూడా ఆమోదిస్తే తాను ఓ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన మరోసారి చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించారు. అయితే ఎలన్ మస్క్ సొంత రాజకీయ పార్టీ కొత్త విషయం కాదు. కొన్ని రోజుల క్రిందట ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ది అమెరికన్ పార్టీ పేరును కూడా ఖరారు చేసినట్లు చెప్పారు. కాగా మరోసారి ది అమెరికన్ పార్టీని ఎలన్ మస్క్ ప్రస్తావించడం విశేషం. కాగా కిందటేడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెంట ఎలన్ మస్క్ ఉన్నారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవటం, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవటం అందరికీ తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో తన జాన్ జిగిరి దోస్తు అయిన ఎలన్ మస్క్కు డోజ్ సంస్థ సారథ్య బాధ్యతలు అప్పచెప్పాడు డొనాల్డ్ ట్రంప్. డోజ్ అంటే ప్రభుత్వ యంత్రాంగంలో వృధా ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సంస్థ. దీంతో డోజ్ సారథిగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు ఎలన్ మస్క్. దుబారాను తగ్గించడం అనే పేరుతో అనేక మంది ఉద్యోగులను రాత్రికి రాత్రే ఇంటికి పంపాడు ఎలన్ మస్క్. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ల మధ్య ఇలా హనీమూన్ కొనసాగుతుండగా ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెర మీదకు వచ్చింది. ది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ బుర్రకు పుట్టిన ఆలోచన. ముందుగా ఈ బిల్లు గురించి ఎలన్ మస్క్కు ట్రంప్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ బ్యూటిఫుల్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. ఒకవైపు డోజ్ సారథిగా పాలనా యంత్రాంగంలో దుబారాను తగ్గించడానికి తాను ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారే బ్యూటిఫుల్ బిల్లును ఎలా తీసుకువస్తారని ఎలన్ మస్క్ ప్రశ్నించారు. అయితే బ్యూటిఫుల్ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ మంకుపట్టు వేయలేదు. దీంతో బిల్లుకు నిరసన వ్యక్తం చేస్తూ డోజ్ సంస్థ సారథ్య బాధ్యతల నుంచి ఎలన్ మస్క్ వైదొలిగారు. ఇదిలా ఉంటే ఇటీవల బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. బిల్లుకు సెనెట్ ఆమోదం లభించడంపై డొనాల్డ్ ట్రంప్ ఫుల్ ఖుషీ అయ్యారు. రిపబ్లికన్ పార్టీకి లభించిన అతిపెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎలన్ మస్క్ బిల్లుపై మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్యూటిఫుల్ బిల్లు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు అనేక పరిశ్రమలకు తాళాలు పడతాయన్నారు. కథ అక్కడితో ఆగలేదు. బ్యూటిఫుల్ బిల్లును సెనెట్ ఆమోదించడాన్ని ఒక విధ్వంసకర చర్యగా ఎలన్ మస్క్ అభివర్ణించారు. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ల మధ్య విభేదాలు ముదిరాయి. ఈ పరిణామాలు చివరకు ఎటువైపు దారితీస్తాయో చూడాల్సిందే.